గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పూర్తయితే హిందూ మహాసముద్రంపై మనకు ఆధిపత్యం వస్తుందా? చైనా రాజకీయాలకు చెక్ పెట్టినట్లేనా? సింగపూర్ పోర్టు స్థానానికి గ్రేట్ నికోబార్ ఎదుగుతుందా? పోర్టు వల్ల ఏడాదికి 30,000 కోట్లు ఆదాయం ఆర్జించవచ్చా? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారత్కు వ్యూహాత్మక ఆయుధంగా మారబోతోందంటోంది బీజేపీ. ఇది కేవలం ఒక పోర్ట్ మాత్రమే కాదు, భారత సముద్ర సరిహద్దు రక్షణకు సంబంధించినది. హిందూ మహాసముద్రంలో భారత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మించకూడదని చైనా కోరుకుంటోంది. రాహుల్ గాంధీ పరోక్షంగా చైనాకు మద్దతు పలుకుతున్నారని బీజేపీ మండిపడుతోంది. ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ మన నేవీ, ఆర్మీ అవుట్ పోస్టులు పెడతారు. దీంతో మలేషియా, సింగపూర్ సమీపంలో భారత ప్రాబల్యం పెరుగుతుంది. నిజానికి ఈ ప్రాంతాల్లో చైనా ప్రాబల్యం ఎక్కువగా ఉంది. Let's not do it in Chhattisgarh or Jharkhand. Let's do it in Delhi. Really, and you and I are people who are non-tribals are being who are responding on behalf of somebody else. It doesn't make sense at all. Right. So the second issue is just having one person on board as a tribal committee person, as a representative of the entire tribal community, is also not correct. There are stipulated norms and the numbers of people who will be present in those lands, and one person can't sign off on the lands of diversion of somebody else's lands. Yep. So it's a very clear-cut violation of the norms and the rules through the FRA. In 2018, under the aegis of the Niti Aayog, there was a subcommittee formed. I was also part of it, and our objective was to try and record and report on from the ground. అందుకే దేశ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడుతోంది బీజేపీ. ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని ప్రశ్నించింది. చైనా మీద కాంగ్రెస్ కున్న ప్రేమ మరోసారి బయటకొచ్చిందని బీజేపీ మండిపడింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వద్దంటూ ఆందోళన చేయడం అంటే భారత సముద్ర భద్రతను వ్యతిరేకించడమే అంటోంది బీజేపీ. స్కూబా డైవింగ్ చేయాలంటే రాహుల్ గాంధీ గ్రేట్ నికోబార్ వరకు వెళ్లాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది బీజేపీ. ఈ ప్రాజెక్టును సింగపూర్, హాంకాంగ్ నుంచి స్ఫూర్తి పొంది చేపట్టారు. గ్రేట్ నికోబార్ పోర్ట్ను సైతం అలా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. భవిష్యత్తులో వచ్చే భారీ పోర్ట్, ఎయిర్పోర్ట్, టౌన్షిప్ నిర్వహణ కోసం పెద్ద విద్యుత్ ప్రాజెక్టు సైతం చేపట్టనున్నారు. అదానీ లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పోటీ పడుతున్నాయి. ఇక్కడ నిర్మించబోయే గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3,300 మీటర్ల రన్వే ఉంటుంది. ఏడాదికి 1 కోటి మంది ప్రయాణించేందుకు వీలుగా నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వ సాగర్మాల కార్యక్రమానికి అనుగుణంగా ఉంటుంది ప్రాజెక్ట్. మారిటైమ్ ఇండియా విజన్ 2030ను ప్రతిబింబిస్తుంది. యాక్ట్ ఈస్ట్ ప్రాంతీయ అనుసంధాన లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏడాదికి 30,000 కోట్లు ఆర్జించే ఛాన్స్ ఉంది. 50,000 ఉద్యోగాలు వస్తాయి. ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి చాలా మంది వచ్చి గ్రేట్ నికోబార్లో సెటిల్ అవ్వచ్చు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలంటే దాదాపు 10 లక్షల చెట్లు నరికివేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే జరగబోయే అభివృద్ధితో పోలిస్తే అది తక్కువే. వేరే చోట మొక్కల్ని నాటితే ప్రకృతి సమతుల్యత పాటించినట్లవుతుంది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే ఈ ప్రాజెక్టు చేపట్టక తప్పని పరిస్థితి. చైనా పెట్రోలియం దిగుమతులు మలక్కా జలసంధి మీదుగానే ఎక్కువగా జరుగుతాయి. ఈ మార్గాన్ని భారత్ మూసివేస్తే చైనాకు చమురు కొరత ఏర్పడుతుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెంచుకోవడానికి తహతహలాడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలపై పట్టు సాధించడం భారత్కు ఎంతైనా అవసరం.